శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్స్మరణాత్ భవేత్. భారత్ టుడే ప్రేక్షకులకు సుప్రభాతం. మనం సుదినం శుభదం కార్యక్రమంలో ఉన్నాం. ఈరోజు శ్రావణ శుద్ధ పాడ్యమి బుధవారం. మహాతపుడు ప్రజాపాలునితో చెప్పాడు. వరాహపురాణంలో చెప్పబడ్డటువంటి విషయం ఇది. తిథీనాం శృణు మాహాత్మ్యం కథమానం మయా నృప అని చెప్పి తిథులకు సంబంధించినటువంటి మహిమ చెబుతాను వినవలసింది అని చెప్పి మొదలుపెట్టాడు. మహాతపుడు తిథుల యొక్క విశిష్టతను చెబుతున్నాడు. తిథులలో మొట్టమొదటి తిథి ప్రతిపత్తి తిథి అంటారు, పాడ్యమి. కాబట్టి ముందు దాని గురించి చెప్పాలి. సృష్టి చేసేటటువంటి బ్రహ్మకి ఒక దశలో కోపం వచ్చింది. ఆ కోపం నుండి తస్మాత్ కోపాత్ సహస్రార్చిరుత్తస్థౌ దహనాత్మకః ఇత్థం భూతో మహానగ్ని బ్రహ్మక్రోధ సముద్భవః ఉవాచ దేవం బ్రహ్మాణం తిథిర్మే దీయతాం విభో. తస్మాత్ కోపాత్, ఆ సృష్టి చేస్తూ కోపాన్ని పొందినటువంటి బ్రహ్మ అంటే ఆయన అనుకున్నటువంటి రీతిలో సృష్టి జరగకపోవటం వల్ల కోపం వచ్చింది. ఎందువల్లంటే సృష్టి ఆరంభంలోనే ఆయన సృష్టించినటువంటి సనక సనందనాదులు వాళ్ళు మేము పెళ్లి చేసుకోము, సంతానం కనము, సృష్టిని వృద్ధి చేయము అని అన్నారు. ఇలాంటి వాటి వల్ల ఆయన కోపం వచ్చింది. ఆ కోపంలో నుంచి తస్మాత్ కోపాత్ సహస్రార్చిరుత్తస్థౌ దహనాత్మక, ఆ కోపం నుంచి సహస్రార్చి అంటే అగ్నిదేవుడు ఉద్భవించాడు. ఇత్థం భూతో మహానగ్ని బ్రహ్మక్రోధ సముద్భవ. ఈ విధంగా బ్రహ్మ యొక్క క్రోధము నుండి పుట్టినటువంటి వాడు అగ్ని యొక్క జననం అలా జరిగింది. అలా పుట్టి ఉవాచ దేవం బ్రహ్మాణం, ఆ అగ్నిదేవుడు బ్రహ్మదేవుణ్ణి అడిగాడు. ఏమని అంటే తిథిర్మే దీయతాం విభో, ఓ మహానుభావ నాకు ఒక తిథిని కేటాయించవలసింది అని చెప్పి అడిగాడు అగ్నిదేవుడు. అడిగితే యస్యామహం సమస్తస్య జగత ఖ్యాతిమాప్నుయాత్, ఎందుకల్ల నీకెందుకు ఆ తిథి అని అంటే దాని ద్వారా నేను జగత్తునందు ప్రఖ్యాతుణ్ణి కావాలని కోరుతున్నాను, కాబట్టి నాకు ఒక తిథిని చెప్పవలసింది అని చెప్పి బ్రహ్మదేవుడు చెప్పాడు. చెబితే దేవయక్ష గంధర్వులలో ఉత్తముడైనటువంటి నీకు మొట్టమొదటి తిథే సమర్పింపబడుతోంది అని చెప్పి బ్రహ్మదేవుడు చెప్పాడు. ప్రతిపత్తి తిథిలో జన్మించావు కాబట్టి నిన్ను అనుసరించే మిగతా దేవతలు పుడతారు, కాబట్టి నీకు ప్రతిపత్తి తిథి అంటే పాడ్యమి నీకు సంబంధించినటువంటి తిథి అవుతుంది అని చెప్పి బ్రహ్మదేవుడు చెప్పాడు. అలా అగ్నిదేవుని యొక్క పుట్టుక తస్యాం తిథౌ హవిష్యేణ ప్రాజాపత్యేన మూర్తినా హోష్యంతి తేషాం ప్రీతా స్యుః పితరః సర్వదేవతాః. తస్యాం తిథి అంటే ఆ ప్రతిపత్తి తిథి నాడు, పాడ్యమి నాడు, నీకు సంబంధించినటువంటి నువ్వు పుట్టినటువంటి పాడ్యమి నాడు కనుక హవిష్యుతో ప్రాజాపత్యాగ్ని ఎందు కనుక హోమం చేసేటట్లయితే తేషాం ప్రీతాస్యు, వాళ్ళ యందు దేవతలు పితృదేవతలు కూడా సంప్రీతులవుతారు. అంటే వాళ్ళని దేవతలు పితృదేవతలు కూడా అనుగ్రహిస్తారు అని చెప్పి బ్రహ్మదేవుడు చెప్పాడు. ప్రజాపతి నిర్మించినటువంటి హవిస్సులో అలా హోమ కార్యక్రమం నిర్వహించాలి అని చెప్పి బ్రహ్మదేవుని ఆదేశం. పశువులు, అసురులు, గంధర్వులు, దేవతలు ఈ 4 విధాల భూతాలు కూడా నీ ఎందుంచినటువంటి హోమాదులతో తృప్తులవుతారు. నీకు హోమాలు సమర్పించేటట్లయితే సమస్త జాతులు తృప్తి పొందుతారు. పశుజాతి, అసురజాతి,
గంధర్వజాతి, దేవజాతి. అంటే వాళ్ళందరూ తృప్తి పట్టానికి చేయవలసింది ఏమిటంటే నీ యందు హవనం చేయటము అని చెప్పి బ్రహ్మదేవుడు ఆదేశం చేశాడు. అంతేకాదు నీ భక్తుడైనటువంటి వాడు ఈ పాడ్యమి నాడు ఉపవాసం చేయటం కానీ, లేదు పాలు తీసుకొని భోజనం లేకుండా ఉండటం కానీ చేసేటట్లయితే 36 మహాయుగాలలో అతడు స్వర్గ సౌఖ్యాన్ని పొందుతాడు అని చెప్పి కూడా బ్రహ్మదేవుడు చెప్పాడు. పాడ్యమి అగ్నికి సంబంధించినటువంటి తిథి కాబట్టి ఆ పాడ్యమి నాడు చేసేటటువంటి హోమము, అవాళ ఉపవాసం చేసేటటువంటి హోమం వల్ల అంత ఫలితం ఉంటుంది అని చెప్పి బ్రహ్మదేవుని ఆదేశం. అలాగే హవ్యం కవ్యం వహస్వేమి తతోసౌ హవ్యవాహన, నీవు హవ్యాన్ని కవ్యాన్ని వహిస్తావు కాబట్టి హవ్యవాహనుడు అని నీకు పేరు వస్తుంది. హవ్యము అంటే దేవతలకు సమర్పించేటటువంటి హోమాల్లో రామాయ స్వాహ, ఇంద్రాయ స్వాహ అని దేవతలకు వేసేది హవ్యం. పితృదేవతలకు వేసేటటువంటి దాన్ని అగ్నేందు పితృదేవతల కోసం సమర్పించేదాన్ని కవ్యము అంటారు. ఈ హవ్య కవ్యములు రెండింటిని నువ్వు స్వీకరిస్తావు కాబట్టి వాళ్ళకి చేరుస్తావు కాబట్టి హవ్యవాహనుడివి అని చెప్పి పేరు వస్తుంది. నీలో ఉంచిన హవ్యాన్నేమో దేవతలకు సమర్పిస్తావు, నీలో ఉంచిన కవ్యాన్నేమో పితృదేవతలకు సమర్పిస్తావు కాబట్టి నీకు హవ్యవాహనుడు అని చెప్పి పేరు వస్తుంది. దత్తాసు దక్షిణా స్వాదవు తృప్తిర్భూత్వా యతోమరాన్ నయసే దక్షిణాభాగం దక్షిణాగ్నిస్తుతో భవత్. నువ్వు దక్షిణాలను హవన కార్యంలో సమర్పించినటువంటి దక్షిణలను దేవతలకు సమర్పిస్తావు కాబట్టి, వాళ్ళకి చేరుస్తావు కాబట్టి నీ పేరు దక్షిణాగ్ని అనేటటువంటి పేరు కూడా వస్తుంది. యజ్ఞంలో సమర్పించేటటువంటి దక్షిణాలని దేవతలకు సమర్పిస్తావు కాబట్టి దక్షిణాగ్ని అని కూడా చెప్పబడతావు. గృహం శరీరమిత్యుక్తం తత్పతిస్త్వం యతోధునా, శరీరాన్ని గృహము అని అంటారు, దానికి నువ్వు పతివి కాబట్టి అతో వై గార్హపత్యస్త్వం భవ సర్వగతో విభో, అందువల్ల నీకు గార్హపత్యాగ్ని అనే పేరు కూడా వస్తుంది. అంటే అగ్నిదేవుడికి ఆహవనీయాగ్ని, దక్షిణాగ్ని, గార్హపత్యాగ్ని ఈ విధాలుగా చెప్పబట్టానికి కారణం కూడా బ్రహ్మదేవుడు చెప్పాడు. విశ్వాన్నరాన్ హుతోయేన నయసే సద్గతిం ప్రభో, నీకు హోమం చేస్తే విశ్వములో ఉన్నటువంటి నరులందరినీ కూడా సద్గతులకి తీసుకువెళ్తావు కాబట్టి అందువల్ల నీకు అతో వైశ్వానరో నామ తవ వాక్యం భవిష్యతి, నీకు వైశ్వానరాగ్ని అని పేరు వస్తుంది. విశ్వంలో ఉండేటటువంటి నరులందరినీ కూడా నీ యందు హవనం చేయటం ద్వారా సద్గతిని కలిగిస్తావు కాబట్టి వైశ్వానరాగ్ని. ఈ విధంగా ఆయనకి వైశ్వానరాగ్ని అనే పేరు రావటానికి, అట్లాగే దక్షిణాగ్ని అనేటటువంటి పేరు రావటానికి, గార్హపత్యాగ్ని అనే పేరు రావటానికి, వీటన్నిటికీ కూడా కారణాన్ని బ్రహ్మదేవుడు చెప్పాడు. విశ్వంలో ఉన్నటువంటి నరులందరూ నీ ద్వారా హోమాన్ని నిర్వహించుకుని దేవతలను తృప్తిపరుస్తారు అని చెప్పి, అంతేకాదు నీకు సంబంధించినటువంటి చరిత్రని వెంటం కూడా సత్ఫలితాన్ని ఇస్తుంది అన్నాడు బ్రహ్మదేవుడు అగ్నిదేవుడితో. యైదం శృణుయాన్నిత్యం ప్రాతరుత్థాయ మానవః, ఏ మానవుడైతే నిత్యము ఉదయములు లేచి ఈ నీ సంబంధమైనటువంటి చరిత్రని వింటాడో, అగ్ని ఎప్పుడు పుట్టాడో, ఆయనకి సంబంధించినటువంటి తిథి ఏమిటో, ఆయనకి సంబంధించినటువంటి దక్షిణాగ్ని, గార్హపత్యాగ్ని, వైశ్వానరాగ్ని ఇత్యాది నామాలకి కారణం ఏమిటో ఇవి తెలుసుకున్నటువంటి వాడు, నిద్రలేచి వాటిని స్మరించినటువంటి వాడు, అగ్నేర్జన్మ స పాపేభ్యో ముచ్యతే నాత్ర సంశయ, అతడు సమస్త పాపము నుండి విముక్తుడవుతాడు అని చెప్పి కూడా బ్రహ్మదేవుడు చెప్పాడు. ఈ విధంగా ప్రతిపత్తి నాడు మాసంలో మొదటి రోజున అగ్నిదేవుడు పుట్టాడు. అగ్నిదేవునికి సంబంధించినటువంటి తిథి ప్రతిపత్తి తిథి అని చెప్పి గ్రహించాలి. ఆ రోజున ఉపవసించి హోమాలు చేయటం వల్ల ఆయన అనుగ్రహంతో ఐహిక పారమార్థిక ప్రయోజనాలన్నీ
లభిస్తాయి అని చెప్పారు. కాబట్టి ఈ రోజున హవన కార్యక్రమాన్ని చేయటము చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. స్వస్తి.